ఆయన చెప్పిన బోధనలు ఈ యాంగిల్లో కరెక్ట్ కాదని హేతువాది ఎవరన్నా అన్నారనుకోండి, ఇమీడియట్గా ఆయన మీద కేసు పెడతారు. రాముడు చెప్పింది ఇది కాదు, మీ నిర్వచనం తప్పని అన్నారనుకోండి, ఇమీడియట్గా కేసు పెడతారు. జీసస్ బైబిల్లో చెప్పిన సారాంశం దాన్ని మీరు వక్రీకరణ చేస్తున్నారు అని చెప్పారనుకోండి, ఇమీడియట్గా కేసు పెడతారు. ఆ విధంగా ఒక మతపరమైన అంశాలు కానీ లేకుంటే ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నాం అధ్యక్ష, బయట చూస్తున్నాం, పొలిటికల్ వెన్యూస్ మీద, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద, బహిరంగ సభల్లో చూస్తున్నాం. ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత చివరికి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కూడా మెన్షన్ చేస్తూ తిట్టుకునే విధంగా, అదేవిధంగా ఆ జెస్చర్స్ కూడా అన్యాయంగా వాళ్ళ మన బాడీ లాంగ్వేజ్ కానీ ఇటువంటి అన్నీ అసెంబ్లీ లోపల చూస్తున్నాం, బయట చూస్తున్నాం. మరి ఇట్లా వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న చట్టమే సరిపోతుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఉన్న చట్టమే సరిపోతుంది. దీనిలో ఈ పాయింట్స్లో కూడా చాలా ఏ పాయింట్ కూడా క్లారిటీ లేదు, తర్వాత అనుమానాలు వచ్చే విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, దీనిలో రెండో పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పుదే, తప్పంటే ఇది ఏం నిర్వచనం చేస్తావు, ఏ తప్పని చెప్తావు, ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. ఆ తర్వాత 5వ నిబంధన ఉంది. ఒక వ్యక్తి చేస్తే, సపోజ్ మా పార్టీ ఉంది, సిపిఐలో ఎవరో ఒకళ్ళు ఆయన ఆవేశంతో ఏదేదో మాట్లాడితే ఆ పార్టీ మొత్తం మీద కూడా వచ్చేస్తుంది, సెక్రటరీ కూడా నా పైన కూడా కేసు వస్తుంది. ఇది ఎక్కడదో ఈ చట్టం మరి ఎవరు చెప్పారో, ఎలా దాన్ని తయారు చేశారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అదేవిధంగా 8వ నిబంధన ఉంది. 8వ నిబంధన, ప్రభుత్వ ఉద్యోగి ఆయన ప్రశ్నించడానికి వీలు లేదంట, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టము లేక దాని క్రింద చేసిన నియమాల క్రింద సద్భావనతో, వారైతే సద్భావనతో ఏదైనా చేసినా లేక చేయుటకు ఉద్దేశించినా దేనికైనా ప్రభుత్వ ఉద్యోగిపై ఎటువంటి దావా విచారణ లేక న్యాయపరమైన చర్యలు చేపట్టరాదు. ఇది ఒక అంశం అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ఏ సెక్షన్ చూసినా టైం సాగదు, కానీ ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ దానం నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రివెంషన్ ఆఫ్ డిస్మినేషన్, పబ్లికేషన్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ది హేట్ స్పీచ్ అండ్ క్రైమ్స్ గురించి ప్రధానంగా అధ్యక్ష, ఎప్పుడే కానీ ప్రభుత్వాలు అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు ప్రజా సంక్షేమం గురించి మరి కొన్ని ప్రవేశపెట్టినప్పుడు అందులో కొంతమందికి మంచిగా అనిపించవచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన ఫండమెంటల్ రైట్గా మనం భావించి మాట్లాడవచ్చు, అందులో తప్పేం లేదు. బట్ దానికంటూ ఉచ్చరించరానిటువంటి వాక్యాల్ని మాట్లాడడం కానీ, మరి మనసులో ఒక ఇది కూడా చూడకుండా పూర్తిగా కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కూడా ఇందులో మరి సోషల్ మీడియాలో తిట్టినప్పుడు మరి దాని మీద
చర్య తీసుకోవాలి అంటే మనం పొలిటికల్గా మనమే ముందు పోతాము, వాడు ఏదో ఆవేశంతో మాట్లాడినా అంటాం. కానీ దేనికి అనే ఒక లిమిట్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది నేను తమ ద్వారా గౌరవ సభ్యులు ఇప్పటిదాకా మాట్లాడడం అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడే కానీ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఏ స్కై ఇస్ ద లిమిట్, దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ప్రతి వారు మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే తీరు కానీ ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో మంత్రుల గురించో ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చాయి అధ్యక్ష, గవర్నమెంట్, నేను మొన్న శ్రీధర్ బాబు గారు కూడా ఇచ్చాను, ఇది ఒక స్ట్రాటజికల్ ప్రపోజల్ ఏఐ గవర్నెన్స్ ఫార్మింగ్ ఇంప్లిమెంటేషన్ అని ఒక స్టేట్ గురించి ఒక కంపెనీ వచ్చింది. దీని దగ్గర మన దగ్గర ఒక మెకానిజం లేదు అధ్యక్ష. ఒక మంచి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వదిలితే దాన్ని అరికట్టేటువంటి మెకానిజం మన దగ్గర లేదు. కాబట్టి కొన్ని కంట్రీస్ ఈరోజు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. జస్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ త్రూ యూ సార్. ఇందులో ప్రధానంగా కొన్ని కంట్రీస్ ఈరోజు వచ్చాయి అధ్యక్ష. ISO/IEC 42001 అధ్యక్ష ప్రొవైడ్స్ ఏ గ్లోబల్ రికగ్నైజ్డ్ ఏఐ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్ అని చెప్పింది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదన్నా మిస్యూజ్, ఎవరన్నా ఈ యొక్క ఏఐ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకొని వాట్సాప్ల ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మిగతా దాంట్లో కానీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందని మనము తీసుకునేటువంటి సమాచారం మన దగ్గర లేదు. కాబట్టి ఇది ఒక చిన్న బ్రీఫ్ నోట్ వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఒక రిలవెంట్ కొంచెం ఉంది, ఈ హేట్ స్పీచ్కు సంబంధించిందే కొంచెం రిలవెన్సీ ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. దీంట్లో దిస్ ఈజ్ సైమల్టేనియస్లీ ఎ రిస్క్ and a historic opportunity. The government of India through నీతి ఆయోగ్ ద్వారా ఒక ప్రపోజల్ ఇచ్చింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, వాళ్ళ భావాలు చెప్పారు. దీన్ని కొంతమంది సెలెక్ట్ కమిటీ అన్నారు, కొంతమంది ఏమో బిల్లునే రద్దు చేయమన్నారు. దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే ఇలాంటి ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తుందో దీన్ని అరికట్టాలి. మొత్తం సిస్టాన్నే ఇప్పుడు కొన్నంనేని గారు మాట్లాడుతూ మా దాంట్లో ఎవరో హేట్ స్పీచ్ చేస్తే